నమస్కారం డినిస్కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ఓటు వేసే ముందు మీకు ఎవరి వల్ల మంచి జరిగిందో ఆలోచన చేయాలన్న సీఎం జగన్మోహన్ రెడ్డి. టీడీపీ, బీజేపీ, జనసేన కుట్రతో పేదలకు నష్టం జరుగుతుందని ఆయన దుయ్యబట్టారు. నిత్యావసర సరుకుల రేటు పెరగడానికి కారణం కేంద్ర ప్రభుత్వం కాదా అని ప్రశ్నించిన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. ఎంతమంది కలిసి వచ్చినా జగన్ని ఓడించడం కల అని చెప్పిన వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని. చంద్రబాబు దగ్గర దోచుకున్న డబ్బులు దండుగా ఉన్నాయని, ఓట్ల కోసం డబ్బులు ఇస్తే వద్దనకండి, తీసుకోండి, కానీ ఓటేసే ముందు మీకు ఎవరి వల్ల మంచి జరిగిందో ఆలోచన చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఆన్గోయింగ్ పథకాలను అడ్డుకుంటున్నారని, 14,165 కోట్ల చెల్లింపులకు ఈసీ బ్రేక్ వేసిందని, టీడీపీ, బీజేపీ, జనసేన కుట్రతో పేదలకు నష్టం జరుగుతుందని ఆయన దుయ్యబట్టారు. కళ్యాణదుర్గంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు, విద్యార్థులు, మహిళలకు డబ్బులు చేరకుండా కుట్ర చేయడంతో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ చెల్లించకుండా మోకాలడ్డు పెట్టిందని మండిపడ్డారు. ఆసరా, చేయూత, ఈబీసీ నేస్తం పథకాల చెల్లింపులకు ఈసీ నిరాకరించిందన్నారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకుండా చేసిందని సీఎం జగన్ తెలిపారు. ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తామన్న బీజేపీతో ఎలా జతకడతారని ప్రశ్నించారు. మరోవైపు మైనారిటీల ఓట్ల కోసం బాబు దొంగ ప్రేమ కురిపిస్తున్నాడని మండిపడ్డారు. 600 ముస్లింలకు 4% రిజర్వేషన్లు కొనసాగించాల్సిందేనని స్పష్టం చేశారు. గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. నేను చెప్పే ఈ మాటలన్నీ కూడా ప్రతిదీ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతంలో జరగని విధంగా నాడు నేడుతో బాగుపడ్డ గవర్నమెంట్ స్కూళ్ళు, గవర్నమెంట్ బడులలో ఈరోజు ఇంగ్లీష్ మీడియం 6వ తరగతి నుంచే ఈరోజు ప్రతి క్లాస్ రూమ్లోనూ కూడా డిజిటల్ బోధన చెప్తా ఉన్నారు. 8వ తరగతి నుంచే ప్రతి పిల్లాడి చేతిలోనూ ఈరోజు ట్యాబులు కనిపిస్తూ ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియంతో మొదలు 3వ తరగతి నుంచే పిల్లలకు టోఫుల్ క్లాసులు, 3వ తరగతి నుంచే ఈరోజు పిల్లలకు సబ్జెక్ట్ టీచర్లు. ఇంగ్లీష్ మీడియంతో మొదలు పెడితే ఐబీ దాకా ఈరోజు ప్రయాణం జరుగుతూ ఉంది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతంలో ఎప్పుడు జరగని విధంగా మొట్టమొదటిసారిగా ఈరోజు పిల్లల చేతుల్లో బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, అంటే పిల్లల టెక్స్ట్ బుక్లలో ఒక పేజీ ఇంగ్లీషు, మరో పేజీ తెలుగుతో ఈరోజు పిల్లల చేతుల్లో టెక్స్ట్ బుక్లు కనిపిస్తూ ఉన్నాయి. బడులు తెరిచే టయానికే పిల్లలకు విద్యా కానుక అందుతూ ఉంది. బడులు తెరిచేసరికే, బడులు మొదలయ్యేసరికే పిల్లలకు గోరుముద్ద అనే కార్యక్రమంతో పిల్లలను చూసుకుంటా ఉన్నాం. నిత్యావసర సరుకులు రేటు పెరగడానికి కారణం కేంద్ర ప్రభుత్వం కాదా? ధరల పెరుగుదలపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోదీ సమాధానం చెప్పాలని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బోండా ఉమ కాల్ మనీ, సెక్స్ రాకెట్, గోండాయిజం, రౌడీజం చేసే వ్యక్తిని అన్నారు. బోండా ఉమ ప్రజలకు తప్పుడు సమాచారం చేసే విధానం మానుకోవాలని హితవు పలికారు. విజయవాడ దేవీనగర్ 30వ డివిజన్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక కార్పొరేటర్ జానారెడ్డితో కలిసి ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు డివిజన్లో పర్యటించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలను కరపత్ర రూపంలో ప్రజలకు అందజేసి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోండా ఉమా ప్రజల్లో లేని వ్యక్తిని, అసమర్థుడికి ప్రజలు ఎందుకు ఓటు వేస్తారన్నారు. కేంద్ర ప్రభుత్వం ధరల పెరుగుదలకు కారణమైతే మాపై బురద జల్లడం సరైన విధానం కాదన్నారు. బురద వేస్తే వాళ్ల చేతికి కూడా బురద అంటుతుందన్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లో ఓటమి అర్థమయ్యే బోండా ఉమ 2 కుమారులు దళితుల పట్ల దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ కార్యకర్తలపై దాడికి పాల్పడితే సహించేది లేదని, సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు బోండా ఉమాను తరిమి కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో కాకర్లపూడి శ్రీనివాసరాజు, సుబ్బారెడ్డి, దుర్గారావు, నారాయణరెడ్డి, రఫీ, లీలా, చందు, శివకుమారి, రామకృష్ణ, శివవర్మ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 30 డివిజన్లో ఉదయం నుంచి కూడా దేవీనగర్ ఏరియాలో అంతా కూడా పర్యటించడం జరుగుతుంది. ప్రతిరోజు మాదిరిగానే ఇక్కడ కూడా స్పందన చాలా చక్కగా ఉంది. ప్రభుత్వ పథకాలు కానీ, అభివృద్ధి
ఎప్పటి నుంచో దశాబ్దాలుగా ఉన్న ఇష్యూస్ సార్ట్అవుట్ అవడం కానీ ఇవన్నీ కూడా ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. ఈ కార్యక్రమానికి మా జగన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ప్రజల నుంచి మంచి ఆశీర్వాదం, మంచి సపోర్టు వస్తుంది. నేను ముఖ్యంగా మీ మీడియా ద్వారా బాగుండవమని కోరుకున్నది ఒకటే, ప్రజలకి తప్పుడు సమాచారం మాత్రం మాట్లాడే ప్రయత్నం చేయబాకు. ఇప్పుడే ప్రజలను అసహించుకుంటున్నారు. ఎందుకంటే ఒక గోండాలాగా, రౌడీలాగా, ఒక కాల్మనీ సెక్స్ రాకెట్లు చేసేవాడి వ్యక్తి నువ్వు. అటువంటి వ్యక్తి ఈరోజు ఓటు అడగడానికి కూడా రాని పరిస్థితి. ఓటు ఇంతవరకు ఈ సందులోకి వచ్చిన పరిస్థితి లేదు. బోండం అనే వ్యక్తి అధికారంలో ఉన్నప్పుడు రాలేదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాలేదు, ఇప్పుడు ఎన్నికలు వస్తున్నప్పుడు కూడా రాలేదు. మేము ఎందుకు ఓటు వేస్తామండి వాళ్ళకని చెప్పని అడుగుతున్నారు. ఈరోజు మమ్మల్ని ఓటు అడగడానికి ఓటు వేయాల్సిన అవసరం మాకు లేదు అని ఇక్కడ స్థానిక ప్రజానీకం చెప్తున్నారు. అదేవిధంగా తప్పుడు ప్రచారం ఒకటి చేస్తున్నాడు. రేట్లు పెరిగిపోతున్నాయని. ఒకసారి మీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు హెరిటేజ్ కంపెనీకి వెళ్ళు. హెరిటేజ్ రేట్ల కంటే కూడా, నీ హైదరాబాద్ హెరిటేజ్ రేట్ల కంటే కూడా మా విజయవాడలో రేట్లు చాలా తక్కువలో ఉన్నాయి. అసలు గమనించు. ఈ రేట్లకి పెరగడానికి కారణం ఏంటి? మీరు కాళ్ళు పట్టుకొని, గడ్డాలు పట్టుకొని, మామూలుగా వాళ్ళని వంగి దండాలు పెట్టి పొత్తులు పెట్టుకున్నారే, ఆ పార్టీ కదా కేంద్రంలో ఉన్నది. ఈరోజు రేపు 13వ తారీఖు జరగబోయేటటువంటి అసెంబ్లీ ఎలక్షన్లో మా అభ్యర్థి అయినటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ గారితో 37 డివిజన్ దేవీనగర్లో పర్యటించడం జరుగుతుంది. ఈ దేవీనగర్లో ప్రతి గడపకి కూడా మేము వెళ్ళి ఓట్లు అభ్యర్థించడం జరుగుతుంది. ఎమ్మెల్యే గారు మా పనితీరు చూసి మాకు ఓటేయండి, జగన్మోహన్ రెడ్డి గారు పని చేశాను కాబట్టి నేను ఓటు అడిగే హక్కు మా పార్టీకి ఉందని చెప్పేసి ప్రతి ఇంట్లో కూడా ధైర్యంగా మీరంతా కూడా ఓటు అడిగేది కూడా మాకే ఉందని చెప్పేసి మేము ప్రతిపక్ష పార్టీలకు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మేము ఏ ఇంటికి వెళ్ళినా కానీ మా అందరినీ కూడా మీకు ఓటు వేస్తామని చెప్పి ప్రజలందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. నేను కోరుకునేది ఏంటంటే స్థానిక ప్రజలందరికీ కూడా సెంట్రల్ నియోజకవర్గంలో ఉండే అందరికీ కూడా మనం ప్రశాంతతగా మన జీవన విధానం ఉండాలంటే సౌమ్యుడిగా ఉండేటువంటి ఎమ్మెల్యేని ఎన్నుకోవాలని చెప్పేసి, ఎందుకంటే గోండాగిరి గతంలో చేస్తున్నారు, ఇప్పుడు ఇంకా మళ్ళీ ఎమ్మెల్యే అవ్వకుండానే దౌర్జన్యం చేసేటటువంటి బోండమ్మ కొడుకులు అవ్వచ్చు, వాళ్ళ కార్యకర్తలు అవ్వచ్చు, ఎవరైనా కానీ. ఎందుకంటే విజయవాడ నగరం ఒకప్పుడు రౌడీలకి వీటికి అడ్డాగా ఉండేది. కానీ ఒక 30 సంవత్సరాల నుంచి ప్రశాంతమైనటువంటి జీవితానికి అలవాటు పడినటువంటి విజయవాడ నగరాన్ని మళ్ళీ మీరు సమస్యాత్మకమైనటువంటి నగరంగా తీసుకురావాలని చెప్పేసి ప్రత్యర్థి అయినటువంటి బోండమ్మ మహేశ్వర గారు ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలందరూ కూడా గమనించి సౌమ్యంగా ఎవరు కావాలి మనకు అనేది ఆలోచించి ఓటేయాలని చెప్పేసి నేను 30 డివిజన్ కార్పొరేటర్గా కోరుతున్నాను. మోదీ రోడ్ షో అట్టర్ ఫ్లాప్ అని విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని వ్యాఖ్యానించారు. 3 జిల్లాల్లోని జనాలను తోలిన రోడ్ షోలో మనుషులు లేరన్నారు. గతంలో చంద్రబాబు మోడీని నాతో తిట్టించారని, ఇప్పుడు విశ్వగురు అని కబుర్లు చెబుతున్నారని విమర్శించారు. ఎంతమంది కలిసి వచ్చినా జగన్ ఓడించడం కలని జగన్ అత్యధిక సీట్లతో గెలవబోతున్నారని చెప్పారు. తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గ పరిధిలోని పలు డివిజన్లలో రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి కేశినేని నాని, మోపిదేవి వెంకటరమణ, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మే 13న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ రోడ్ షో కార్యక్రమం అవినాష్ విజయయాత్రలాగా సాగిందని చెప్పారు. మోదీ రోడ్ షో అట్టర్ ఫ్లాప్ అన్నారు. 3 జిల్లాల్లో జనాలను తోలిన రోడ్ షోలో మనుషులే లేరన్నారు. 2014లో ఇదే కూటమితో మోడీ వెళ్లారని, ఢిల్లీ లాంటి రాజధాని కడతామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ ర్యాలీ జరిగిన తీరు అవినాష్ గెలుపు తథ్యమనే విధంగా సాగిందన్నారు. ప్రతి ప్రాంతంలో ప్రజలు అవినాష్కి బ్రహ్మరథం పడుతున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీగా సీట్లు గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. దేవినేని అవినాష్ మాట్లాడుతూ ఎండైనా వానైనా లెక్క చేయకుండా రోడ్ షో కార్యక్రమం జరిగిందని చెప్పారు. జగన్ మీద నమ్మకమే ప్రజలను ముందుకు నడిపించిందని తెలిపారు. స్థానిక ప్రజల ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ సమస్య పరిష్కారం చేస్తున్నామని తెలిపారు. రిటర్నింగ్ వాల్ నిర్మాణంతో పాటు 650 కోట్ల అభివృద్ధి పనులు నియోజకవర్గంలో చేశామన్నారు. స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ షో మాస్టర్ అని, నియోజకవర్గ అభివృద్ధిని గాలికి వదిలేశారని విమర్శించారు.
అవినాష్ యొక్క విజయోత్సవ ర్యాలీ లాగా ఉంది. ఇదేదో ప్రచారం లేగలేదు. తప్పకుండా బ్రహ్మాండమైన మెజార్టీతో అవినాష్ గెలుస్తాడు. అట్లాగే నిన్న మోడీ గారు ఆయన విజయవాడ వచ్చారు. ముందేమో విజయవాడ అంతా రోడ్ షో చేస్తా అన్నారు. తర్వాత స్టేడియం నుంచి బెంచ్ సర్కిల్ అన్నారు. అక్కడ కూడా జనం లేక పీవీపీ మాల్ నుంచి బెంచ్ సర్కిల్ వరకు చేశారు. అది కూడా చుట్టుపక్కల ఉన్న కాన్స్టిట్యూన్సీ నుంచి జనం తోలాల్సి వచ్చింది. ఆయన కోసం 3 జిల్లాల నుంచి జనం తోలాల్సి వచ్చింది ఆ కొంచెం కూడా. మరి అటువంటి పరిస్థితుల్లో మోడీ గారు ఏమి హామీ ఇచ్చారు నాకైతే అర్థం కావట్లేదు. చంద్రబాబు నాయుడు గారికి కానీ, అలయన్స్కి కానీ, లేకపోతే ఈ రాష్ట్ర ప్రజలకు కానీ, ఈ ప్రాంత ప్రజలకు కానీ. ఆయన 2014లో అప్పటికి ఇంకా ప్రధానమంత్రి ప్రధానమంత్రి అభ్యర్థి మాత్రమేనా ఇదే కూటమి పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ అలా బీజేపీ కూటమిలో వచ్చినప్పుడు ఆయన ప్రచారానికి వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఢిల్లీ లాంటి రాజధాని కడతానని చెప్పి హామీ ఇచ్చాడు నరేంద్ర మోడీ. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు వీళ్ళు కలిసి 650 హామీలు ఇచ్చారు 2014లో. ఒక్క హామీ నెరవేర్చలా. 2018లో నా చేతే అవిశ్వాస తీర్మానం పెట్టించాడు చంద్రబాబు నాయుడు మోడీ గారి మీద. తర్వాత రకరకాలుగా మోడీ గారి మీద పర్సనల్గా తిట్టాడు. బీజేపీ అసలు పనికిరాదన్నాడు, మోడీ గారు పనికిరాదన్నాడు. ఇవాళ మళ్ళీ ఎందుకు కలిసాడో మరి ఆయన సమాధానం చెప్పాలి చంద్రబాబు నాయుడు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మేము కూడా భాగస్వాములు అవడం జరిగింది. దాదాపు 7 డివిజన్స్. ఎండను సైతం లెక్క చేయకుండా, జోరున వానను సైతం లెక్క చేయకుండా కార్యకర్తలు, నాయకులు అందరూ కూడాను ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఆ తీరుతెన్నుల ఉత్సాహాన్ని చూసినట్లయితే తప్పనిసరిగా అవినాష్ గారి యొక్క విజయం తథ్యమైన దానికి ఇంతకు మించి నిదర్శనం ఇంకోటి లేనేలేదు. ఓవరాల్గా రాష్ట్రం మొత్తం మీద చూసుకున్నట్లయితే జగనన్న ఒక లక్ష్యాన్ని నిర్దేశించాడు. 175 స్థానాలు 175 స్థానాలు సాధించాలని. ఆ 175 స్థానాలు సాధించే దానిలో రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలోనూ పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ యొక్క ప్రచార పర్వాన్ని ఎంతో ఉత్సాహంగా ముందుకు తీసుకువెళ్తూ ఎలాగైనా తప్పనిసరిగా గెలవాలి, రాజకీయంగా గెలిచి జగనన్న లక్ష్య సాధనలో నా నియోజకవర్గం కూడా భాగస్వాములు కావాలని చెప్పి పట్టుదలతో కసిగా ఎలక్షన్ చేస్తున్న ప్రస్తుత పరిస్థితులు. ఇలాంటి తరుణంలో జగనన్న ప్రవేశపెట్టేటువంటి సంక్షేమ కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందినటువంటి ప్రతి కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టిన అభ్యర్థులకు ఆయా నియోజకవర్గాల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఆయన యొక్క రుణాన్ని తీర్చుకోవాలని చెప్పి నిండు మనసుతో ఎదురు చూస్తున్నారు ప్రస్తుత పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా అవినాష్ గారు తూర్పు నియోజకవర్గం నుంచి, విజయవాడ పార్లమెంటు నుంచి పెద్దలు నాని గారు, ఈ ఇద్దరి యొక్క విజయం తథ్యం అనేటువంటి దానికి ఇంతకు మించి నిదర్శలేదు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాకొక అండగా ఉన్న రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ గారు, అదేవిధంగా విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి పెద్దలు కేసీఎన్ శ్రీనివాస్ నాని గారు, 15వ డివిజన్ నుంచి 22వ డివిజన్ దాకా మాతో పాటు పాల్పంచుకున్న కార్పొరేటర్లు కానివ్వండి, నాయకులు, కార్యకర్తలు అందరూ ఒక సమక్షంలో దాదాపుగా 5:30 గంటలు ఈరోజు రామలింగేశ్వర నగర్ నుంచి బస్ స్టాండ్ వరకు గారా ఎక్కడగరా నాయకులు, కార్యకర్తలు ఉత్సాహం తగ్గకుండా ఎండైనా జోరును వర్షమైనా ఈరోజు మా ప్రచార కార్యక్రమం ఎంతో ఉత్సాహంగా కొనసాగుతుందని జరిగింది. దీనికి ఈ కారణం, ఈ నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, ఈ ప్రాంతంలో చేసిన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలే దీనికి నమ్మకం అని చెప్పేసి అందరికీ చెప్తున్నాం. ఆయన ఏ సంక్షేమ కార్యక్రమాలు అయితే చేశారో, ఆయన ఏ అభివృద్ధి కార్యక్రమాలు అయితే చేశారో ఈరోజు ప్రజానికం రోడ్డు మీదకి వచ్చి బిల్డింగుల పైన కానివ్వండి, ఇళ్లలో బయటకు వచ్చి ఈరోజు మమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తున్నారు జరుగుతాం. మున్సిపల్ ఎన్నికల్లో ఇదే విధంగా ఆ రోజు పెద్దలు మోపిదేవి వెంకటరమణ గారు వచ్చారు. 15వ డివిజన్ నుంచి 22వ డివిజన్ దాకా వచ్చారు. ఆ రోజు మొత్తం అన్ని డివిజన్ల గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మళ్ళీ ఈరోజు మోపిదేవి వెంకటరమణ గారు ప్రచారం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వెంకటరమణ గారు ప్రచారం చేస్తున్నారు. మళ్ళీ 7 డివిజన్ల గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సాధిస్తుందని చెప్పిన గారు మేము బలంగా మేము అందరం గారు చెప్పుకోగలం. అదేవిధంగా ఈరోజు 22వ డివిజన్లో చివరి ప్రెస్ మీట్ పెడుతున్నాం కాబట్టి ప్రజానికం అందరూ గారు ఏదైతే వాళ్ళ చిరకాల కోరికైనా బ్రహ్మరాంపురం ఇళ్ల పట్టాల సమస్య 70 ఏళ్ళ వాళ్ళ కళ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో జీవో అందించి రేపు రానున్న రోజుల్లో ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్
జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పూర్తి చేసే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారు, జరుగుతుంది. విజయవాడ వెస్ట్ను ఒక గుర్తుగా ఎమ్మెల్యే అంటే ఇలా ఉండాలి అనేలా చేస్తానని ఎన్డీఏ కూటమి పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి సృజనా చౌదరి అన్నారు. ఇక స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది ఒక బ్రహ్మ పదార్థంలో చూపించారు. మన ఏపీ 22 మంది ఎంపీలు ఏ రోజు రాష్ట్ర అభివృద్ధి గురించి పార్లమెంటులో మాట్లాడలేదని దుయ్యబట్టారు. బీజేపీ ఎంత చేసినా ఏ రోజు చెప్పుకునే ప్రయత్నం చేయలేదన్నారు. చంద్రబాబు నాకు రాజకీయాల్లో ఆలు నేర్పిన గురువే అన్నారు విజయవాడ వెస్ట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సృజనా చౌదరి. మీట్ ది ప్రెస్లో పాల్గొన్న ఆయన వివిధ అంశాలపై అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. చంద్రబాబు నాకు రాజకీయాల్లో ఆలు నేర్పిన గురువే అని వ్యాఖ్యానించారు. ఇక నేను రాజకీయాల్లో నుంచి బయటికి వెళ్తుంటే ఆపిన వ్యక్తి అరుణ్ జైట్లీ అన్నారు. నా మీద ఈ భూమి మీద ఎక్కడా ఎఫ్ఐఆర్ లేదు. నేను జ్యోతిష్యం చెప్పలేను. ప్రజలపై నాకు నమ్మకం ఉందన్నారు. నేను సముద్రంలో స్విమ్మింగ్ చేస్తా. నేను మా సామాజిక వర్గం ఉన్న చోట పోటీ చేయలేదన్నారు. నగరాలు ముస్లింలు నన్ను ఆదరిస్తారు. బీజేపీ ముస్లింలకు ఏ అన్యాయం చేయలేదని స్పష్టం చేశారు. నేను కొండలన్నీ ఎక్కాను. స్వతహాగా టీడీపీలోనే మొదలయ్యాను. బీజేపీలోకి వచ్చాక బీజేపీ సిద్ధాంతమే అని స్పష్టం చేశారు. నాకు ఇండియాలోని కార్పొరేట్లు కొందరితో పరిచయాలు ఉన్నాయని తెలిపారు సృజనా చౌదరి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజలు మోసం చేసే యాక్ట్గా పేర్కొన్న ఆయన నా ఫోటో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో సోషల్ మీడియాలో పెట్టి యాంటీ సోషల్ మీడియాలాగా వాడారని మండిపడ్డారు. మేయర్ నా నియోజకవర్గంలో కూడా పట్టాలు ఇచ్చేశారు. తెలియక ఇచ్చేశారు అనుకుంటా. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు అర్థం లేదని కొట్టిపారేశారు. చంద్రబాబు సీఎం అయితే అది ముళ్ళ కిరీటమే. అల్లావుద్దీన్ అద్భుత దీపంలా అన్ని ఓవర్ నైట్ చేయలేమని స్పష్టం చేశారు. మత ప్రాతిపదికన కుల ప్రాతిపదికన ఎవరు గెలుస్తారనే అన్ని రాజకీయ పార్టీలు చూసేది. నియోజకవర్గంలో తిరిగాక నాకు మనసు కలిచివేసింది. కళ్ళు తెరుచుకున్నాయన్నారు. ఇక రాజకీయ సంకల్పం కలిగిన రాజకీయ నేతలు ఇప్పుడు కనిపించలేదన్నారు. అభివృద్ధి దిశగా అమరావతి బ్లూ ప్రింట్ తయారు చేశారు. రాజకీయాలు ఎన్నికల వరకే ఉండాలి, కానీ కక్ష సాధింపు రాజకీయాలు జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం రివర్స్ టెండరింగ్ చేసి ఆపేశారని మండిపడ్డారు. అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మీతో మాటామంతి రిపోర్టింగ్ కంటే కొన్ని విషయాలు మీకు తెలియనే ఉండవు, కానీ ఈరోజు నేను ఒక ఇంజనీర్గా చదువుకొని 10 మందికి ఉద్యోగాలు ఇప్పించే దిశగా ఒక వ్యాపారవేత్తగా ఇండస్ట్రిస్ట్గా 25 సంవత్సరాలు గడిపినాక రాజకీయ గురువు గారు అయిన చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇస్తే అనుకోని పరిస్థితుల్లో ఆయన నన్ను ఎంకరేజ్ చేశారు రాజకీయాల్లో రమ్మని. ఆ తర్వాత రాజ్యసభలో 12 సంవత్సరాలు నేను ఆంధ్రప్రదేశ్కి వాణిని వినిపించాను. ఉమ్మడి రాష్ట్రంలో 4 సంవత్సరాలు, విభజించిన తర్వాత 8 సంవత్సరాలు, మధ్యలో 3.5 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంఓఎస్గా చేయడం జరిగింది. నేను ఈ పశ్చిమ నియోజకవర్గం రాక ముందు వరకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎప్పుడూ నాకు అనుభవం లేదు. ప్రత్యక్ష రాజకీయాల్లో ఎంతోమందిని పంపించి గెలుపు ఓటమి చూసిన వాడిని నేను. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు నా మెయిన్ డ్యూటీ అది. అప్పుడు కూడా నేను అనుకునేవాడిని, రాజకీయాల్లో సామాజిక సమతుల్యం పాటించాలి, కానీ మన దగ్గర జరుగుతున్నది సమతుల్యం పాటించడానికి ప్రయత్నం చేస్తున్నాం. కేవలం మత ప్రాతిపదిక మీద, కుల ప్రాతిపదిక మీద ఎవరు గెలవపోతున్నారు అని. కానీ సమర్థత, సామర్థ్యం, అనుభవం ఇవి చూడకుండా అన్ని రాజకీయ పార్టీలు కూడా చేస్తూ ఉన్నది అదే. ఇప్పుడు నేను గత నెల రోజుల నుంచి ఇక్కడ తిరుగుతూ ఉంటే నాకు అనిపించింది ఏంటంటే, నేను అప్పట్లో ప్రజాసేవ చేస్తున్నామని అనుకునేవాడిని. ఒక రాజ్యసభ మెంబర్గా ఢిల్లీలో అన్నీ చూస్తూ ఉన్నప్పుడు అది నిజంగా అది ప్రజాసేవ కాదు. అది యాక్చువల్గా అప్పుడు నాకు అవకాశం వచ్చింది, అవకాశం చేశాను. కానీ ప్రజాసేవ అంటే క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు డైరెక్ట్గా కనుక్కొని అక్కడ మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయో చూసుకొని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలతో అనుసంధానం చేసి ఏ విధంగా వాటిని అభివృద్ధి చేయగలం అనేది ఇంపార్టెంట్గా చూసుకోవాలి.
గురువారం ఉదయం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 2వ డివిజన్ 11వ డివిజన్లలో దేవినేని అవినాష్ సోదరి క్రాంతి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి గడప గడపకు తిరుగుతూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించారు. ఇన్ఛార్జిగా ఉన్న అవినాష్ కోట్లాది రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని ఆమె గుర్తు చేశారు. అవినాష్ని గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మధుర నగర్ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆర్యూబీ పూర్తి చేస్తామని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ అల్లుడు మంచుకొండ చక్రవర్తి అన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీనివాస్ గెలుపు తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావును గెలిపించాలని కోరుతూ వెల్లంపల్లి శ్రీనివాస్ అల్లుడు మంచుకొండ చక్రవర్తి విజయవాడ 29వ డివిజన్ కొబ్బరితోట పరిసర ప్రాంతాల్లో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కొబ్బరితోట పరిసర ప్రాంతంలో ఎన్నికల ప్రచారంలో ప్రజల నుండి అపూర్వమైన స్వాగతం లభిస్తుందన్నారు. నియోజకవర్గంలో సీఎం జగన్ వెల్లంపల్లి శ్రీనివాసరావును భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని స్థానిక ప్రజలే చెబుతున్నారన్నారు. వెల్లంపల్లి శ్రీనివాస్ చొరవతో ఆర్యూబీ త్వరితగతిన పూర్తి చేసి స్థానికులకు అందించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆర్యూబీ పనులను పూర్తి చేసి ప్రజలకు అందించిన ఘనత వెల్లంపల్లి శ్రీనివాస్కి దక్కిందన్నారు. సీఎం జగన్ పాలనలో ప్రజలకు ఒక అవగాహన వచ్చిందని ఆయన చెప్పారు. విద్యా వైద్య రంగానికి సీఎం జగన్ పెద్దపీట వేసిన సంగతి రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారని చెప్పుకొచ్చారు. వెల్లంపల్లి శ్రీనివాస్ను స్థానిక ప్రజలు సొంత కుటుంబ సభ్యులలాగా ఆదరిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ లక్ష్మీపతి, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 29వ డివిజన్ ఇక్కడ స్థానిక కార్పొరేటర్ కొంగితాల లక్ష్మీపతి గారు అలాగే స్థానిక కార్యకర్తలతో ఇక్కడ బ్రహ్మాండంగా ఈరోజు కోలాహలంగా
పర్యటన సాగుతుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా విశేష స్పందన, ఎక్కడికి వెళ్ళినా కూడా జగనన్నే రావాలి, ఇక్కడ సీనన్నని మేము గెలిపించుకుంటామనే భరోసా వారు కల్పిస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈరోజు ఇక్కడ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు 3.5 నెలలు అయింది ఇక్కడ సమన్వయకర్తగా. వారు వచ్చిన దగ్గర నుంచి కానివ్వండి, ఇక్కడ స్థానిక సమస్యలు వారే చెప్తున్నారు. మేము వెళ్ళిన ప్రతి గడపలో వారు చెప్పే ఒకే విషయం ఏంటంటే, మా ఇంటికి ఆల్రెడీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు 2 సార్లు వచ్చారు, మా సమస్యలు చెప్పాము, మేము అందులో దాదాపు అన్ని సమస్యలు కూడా చిన్న చిన్న సమస్యలు అన్నీ కూడా వారు పరిష్కరించారు. మాకు ముఖ్యంగా మా అతిపెద్ద ఇబ్బంది, ఇప్పటివరకు మేము చాలా కష్టాలు పడింది, మా చిరకాలపు కోరిక ఏంటంటే అది ఆర్యూబీ మధురానగర్ రైల్వే అండర్ బ్రిడ్జ్ అనేది మాకు చాలా ఇబ్బందికరంగా ఇన్ని సంవత్సరాలు ఉంది. కానీ ఈరోజు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు వచ్చాక ఎంతో కష్టపడి, ఎంతో పోట్లాడి, ఎంతో ఇబ్బందులు పడి ఆయన ఎట్టి పరిస్థితుల్లో చెప్పిన మాటని కాపాడుకోవాలి. ఆయన మొదటి రోజు ఇక్కడ నియమించబడ్డ మొదటి రోజే చెప్పారు. ఇక్కడ ఏ రోజైతే 29వ డివిజన్ మధురానగర్కి వారు పర్యటనకు వచ్చారో మొదటి రోజే వారు చెప్పారు, తప్పకుండా ఎలక్షన్స్ ముందే నేను ఆర్యూబీ ఫినిష్ చేసి మీ ఇంటికి వచ్చి ఓటు అడుగుతానని చెప్పి వారు ఆ విశ్వసనీయతతో వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి ఎక్కడా కూడా తీసిపోకుండా వారు 3 నెలల కాలంలోనే చేస్తా అన్నవారు 10 రోజులు ముందే చేసి వారి పనితనాన్ని ఇక్కడ నిరూపించుకున్నారు. తప్పకుండా ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఈరోజు మన మధురానగర్ 29వ డివిజన్లోని 209 సచివాలయం పరిధిలో వెల్లంపల్లి శ్రీనివాస గారు, అల్లుడు గారు చక్రవర్తి గారు, అలాగే వెంకటేశ్వర శ్రీనివాస గారు అల్లుడు ఇద్దరు ప్రచారానికి రావడం జరిగింది. ముఖ్యంగా ప్రతి ఇంటికి ఏ ఇంటికి వెళ్ళినా కూడా ఎదురొచ్చి రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే జగన్ గారు పెట్టిన సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ అన్నీ ప్రతి ఒక్కరు చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు. అలాగే మా డివిజన్ అభివృద్ధి కానీ ఇక్కడ మన జగనన్న ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా డివిజన్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. సీసీ రోడ్లు, డ్రైన్లు, కర్మల భవన్లు, ఓపెన్ జిమ్, పార్కు, అలాగే ఆర్యూబీది మన ప్రభుత్వం వచ్చినాకే శాంక్షన్ చేయడం జరిగింది, వర్క్ ప్రారంభించడం జరిగింది. మధ్యలో కరోనా టైంలో కొంత ఇది లేట్ అవడం జరిగింది. నగరంలోని ఏలూరు రోడ్డు స్వర్ణ ప్యాలెస్ హోటల్ నందు సెంట్రల్ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ఏర్పాటు చేసిన మీడియా సమావేశాన్ని నిర్వహించారు. జొన్నవిత్తుల తన ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ 2024 శాసనసభ ఎన్నికలలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా సితార వీణ గుర్తుపై ఎన్నికల బరిలో నిలుచున్నట్లు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు మీడియాకు వెల్లడించారు. సినీ రంగం నుంచి రాజకీయ రంగానికి రావడానికి కారణాలు మీడియాతో వెల్లడించిన ఆయన పాలకులు తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను మంటగలుపుతున్నారంటూ వాపోయారు. దక్షిణాది రాష్ట్రాలలో తలమానికంగా నిలిచే విజయవాడ నగరం నేడు జలవాయు, భూ కాలుష్యాలతో పాటు భాషా కాలుష్యంతో కూడా భ్రష్టు పట్టిందని వాపోయారు. వెనిస్ నగరం తర్వాత విజయవాడ నగరంలోని కాలువలా ప్రవహిస్తున్నాయని, అటువంటి నగరాన్ని ప్రకృతికి శోభాయమానంగా తీర్చిదిద్దాల్సిన అవసరం మనపై ఉందన్నారు. తనను గెలిపించినట్లయితే విజయవాడ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు పూర్వ వైభవాన్ని తీసుకొస్తానని ధీమా వ్యక్తం చేశారు. తనతో పాటు మంగళగిరి నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పనసపండు గుర్తుపై పోటీ చేస్తున్న సంస్కృతాంధ్ర పండితులు అష్టవధాని పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం అంతా అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు నిలబడిన పార్టీలు లేదా ఎక్కువ మంది అభ్యర్థులు నిలబడిన పార్టీలు వారి మేనిఫెస్టోని వారు విడుదల చేస్తారు, వారి ఆశయాలను తెలియజేస్తారు. ఈ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్లోనే చాలా కీలకమైనటువంటి నియోజకవర్గం. దాన్ని మనం గుర్తించట్లేదు. ఆంధ్రప్రదేశ్లో చాలా కీలకమైనటువంటి ఒక 5 నియోజకవర్గాలలో ప్రధానమైనటువంటిది విజయవాడ నియోజకవర్గం, ఈ సెంట్రల్ నియోజకవర్గం. దీని ప్రత్యేకత ఏమిటి, ఇక్కడ ఉండేటువంటి ప్రధానమైన సమస్యలు ఏమిటి, చేయవలసినవి ఏమిటి, ఏవి చేస్తే ఈ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం భాషా సంస్కృతులకి సెంటర్ అవుతుంది, ఒక కేంద్రం అవుతుంది. అలాగే ఎన్నో అద్భుతమైనటువంటి ప్రతిభావంతుల కేంద్రం ఈ సెంట్రల్ నియోజకవర్గం. దాన్ని అలా మళ్ళీ అటువంటి విద్య,
వివేకంతో విజ్ఞానంతో కూడినటువంటి ప్రతిభా నైపుణ్యాల మేలుకలయిక. ఇక్కడ ఏ వ్యక్తి చూసినా కూడా ప్రతిభా నైపుణ్యాలతో విజ్ఞానంతో విద్యతో సంస్కృతితో ఒక సంగీతం ఒక సాహిత్యం ఇవన్నీ కూడా ఒక్కొక్కరి నుండి వ్యక్తమవుతూ సమాజానికి పరమాద్భుతమైనటువంటి వికాసాన్ని ఒక సంస్కృతిని ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవాన్ని కలిగించే విధంగా ప్రతి వ్యక్తి ఉండేలాగా ఒకప్పుడు ఇక్కడ అటువంటి స్థితి ఉండేది. ఇవాళ మళ్ళీ అటువంటి వైభవాన్ని తీసుకురావటం ఎలా అనే ఉద్దేశంతో నేను రూపొందించినటువంటిది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆత్మీయులైన పెద్దలందరికీ కూడా మంగళగిరి నియోజకవర్గం నుంచి నేను స్వతంత్ర అభ్యర్థిగా పనసపండు గుర్తుతో పోటీ చేస్తున్నాను. తెలుగు భాష గురించి ఏ పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలోనూ ఒక్క మాట కూడా అనలేదు. అది నిత్యావసర వస్తువు ప్రాణవాయువు అయినటువంటి మాతృభాషని మిగతా పంపకాల గురించి అన్నీ అవి ఇవి చెబుతున్నారు, కానీ ఒకళ్ళు రూపాయి ఇస్తే ఒకళ్ళు 2 రూపాయలు ఇస్తామని చెబుతున్నారు, కానీ దీని గురించి ఎవరు చెప్పడం లేదు. చెప్పటం వలన ఉత్తమమైనటువంటి సమాజం ఏర్పడదు అనే విషయాన్ని నరసింహస్వామి ద్వారా ప్రభుత్వాలు హిరణ్యకశిపులైతే తెలుగు భాష ప్రహ్లాదుడైతే ఎట్లా ఉంటుందో అటువంటి పరిస్థితి అక్కడ ఉన్నది అనే విషయాన్ని శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పి వచ్చిన ఆయన మంగళగిరి ఆలయంలో ఆయన ఉన్నారు. అక్కడ స్వామివారికి ఎన్నో ఆభరణాలు ఎన్నో బహుమతులు అవన్నీ ఇచ్చారు. కాబట్టి అదే ఉద్దేశంతో మంగళగిరి కేంద్రంగా ఈ విషయాన్ని భాషా విషయంగా మనకి 5 కాలుష్యాలు చెప్పారు. నేల కాలుష్యం, నీటి కాలుష్యం, గాలి కాలుష్యం, ఇవన్నీ. 6వ కాలుష్యం భాషా కాలుష్యం. కోవిడ్ కష్టాల్లో కూడా నవరత్నాలు ప్రజల్ని ఆదుకున్నాయని, నిజంగా పేదలను ఆదుకున్నది వైసీపీ ప్రభుత్వమని పశ్చిమ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ అన్నారు. జగనన్న ప్రభుత్వమే కావాలని ప్రజలు చెబుతున్నారని, వైసీపీ విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం కాళేశ్వరరావు మార్కెట్లో వైసీపీ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ విస్తృతంగా పర్యటించారు. మార్కెట్లోని ప్రతి షాపుకు వెళ్లి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు స్వచ్ఛందంగా ముఖ్యమంత్రి జగన్పై ప్రేమ కలిగి ఉన్నారని, ప్రభుత్వం ఇచ్చిన పథకాలు తమ జీవితాలను బాగు చేసేయని స్వయంగా పేదలు చెప్తున్నారన్నారు. జగనన్న ఓటు ద్వారా తమ రుణం తీర్చుకుంటామని ప్రజలు చెప్తున్నారని, రాబోయేది జగనన్న ప్రభుత్వమేనని ఆయన అన్నారు. పశ్చిమలో మాయకొట్టిమి మాటలు ప్రజలు నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మాయకొట్టిమి వాళ్ళు డబ్బులు వెదజల్లుతున్నారని, ప్రజలు ప్రలోభాలకు మోసపోవద్దని సూచించారు. ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాళేశ్వరం మార్కెట్లో పర్యటించడం జరిగింది. అలాగే కాళేశ్వరం మార్కెట్ అసోసియేషన్ సభ్యులు, అధ్యక్షులు మైలవరం కృష్ణ గారు, అలాగే సెక్రటరీ రాజు గారు, అలాగే అసోసియేషన్ సభ్యులు ఆధ్వర్యంలో ప్రతి షాపుకి వెళ్ళి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు అడిగి తెలుసుకుంటున్నాం. సమస్యలు అయితే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. ఎలక్షన్ కోడ్ వల్ల అన్న ఈ చిన్న చిన్న సమస్యలు మాకు పరిష్కరించండి, మిగతా అవన్నీ ఏం లేవు, అంతా బాగానే ఉన్నాయి, మేమంతా జగనన్నకే తోడుగా ఉంటాం, జగనన్నకే మేము మద్దతు పలుకుతాం, వైఎస్ఆర్సీపీకి మద్దతు పలుకుతాం. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, అనేక అభివృద్ధి చేస్తున్నారు. ఆ అభివృద్ధి అంతా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి అభివృద్ధి జరుగుతుంది, సంక్షేమం వస్తుందని చెప్తున్నారు. మరి ఈరోజు ప్రజల్లో మమేకమై ప్రజా సమస్యలు తెలుసుకుంటూ మేము ముందుకెళ్తున్నాం. అలాగే మా ఎంపీ గారైన కేసినేని నాని గారు కూడా ప్రతి చోట కూడా వచ్చి ఏదైతే సమస్యలు ఉంటే ఆ సమస్యలను పరిష్కరిస్తూ, నాని గారు కూడా వచ్చి ఏ సమస్య ఉన్నా మీ ముందుంటా నేను, అలాగే నన్ను ఆసిఫ్ని గెలిపించండి అని చెప్పేసి ఆయన అభ్యర్థించడం జరిగింది. అలాగే ఈరోజు ఈ యొక్క కాళేశ్వరం మార్కెట్ ఎంతో పేరు ప్రఖ్యాతిగాంచిన కాళేశ్వరం మార్కెట్ ఇది. మరి ఈ కాళేశ్వరం మార్కెట్లో అందరూ వ్యాపారస్తులు ఉంటారు, కూరగాయల వ్యాపారస్తులు కానివ్వండి, అందరూ కిరాణా వ్యాపారస్తులు కానివ్వండి, అనేక మంది ఈ యొక్క జీవనోపాధిగా అందరూ వాళ్ళ రీతిలో షాపులు నడుపుతూ ఉంటారు. మరి ఎంతోమంది ఇక్కడికి వస్తుంటారు, వెళ్తుంటారు. కొన్ని టాయిలెట్స్ కానివ్వండి, అలాగే కొన్ని చోట్ల రోడ్ల మార్గం కానివ్వండి, అన్నీ కొద్దిగా మాకు వసతులు కల్పించాలి అని చెప్పి వాళ్ళు అడగడం జరిగింది. తప్పకుండా ఎలక్షన్ కూడా అయిపోయిన వెంటనే
స్థానిక కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో మేము పరిష్కరిస్తామని చెప్పి వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. మేము తప్పకుండా దాన్ని పరిష్కరిస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిత్యం ప్రజల్లో ఉంటుంది, ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా ఉంటుంది. అలాగే కోట్లాది రూపాయలతో ఈ విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. కాళేశ్వరం మార్కెట్లో ఆసిఫ్ గారితో గడప గడపకి పర్యటన చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా సంతోషంగా ముందుకొచ్చి ఆసిఫ్ భాయ్ని అలాగే కేసీఆర్ నాని గారిని గెలిపించుకుంటామని చెప్పి ప్రతి ఒక్కరు తెలియజేస్తున్నారు. ఇక్కడ మీరు చూసుకుంటే ప్రతి 3 సంవత్సరాలకి యూజువల్గా కూడా రెంట్ పెరగడం జరుగుతుంది. కానీ ఇదివరకు వైఎస్ఆర్ గారు తెచ్చిన ఒక రిఫార్మ్ ఏంటంటే కూరగాయలు అలాగే ఫ్యాన్సీ షాపులకి ఈ రెంట్ పెరగడం అనేది వర్తించదు. వాళ్ళకి రెంట్లు అలాగే స్టేబుల్గా ఉండాలి. ఎందుకంటే చిన్న చిన్న షాపులు, చిన్న చిన్న వ్యాపారస్తులు వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదని చెప్పి ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇది అమలుపరచడం జరిగింది. అదే కంటిన్యూ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతి 3 నెలలకి పెరిగే రేటు వర్తించకుండా ఎవరికి కూడా రెంట్లు పెరగకుండా చూసుకోవడం జరిగింది. ఇక్కడ వెజిటబుల్ మార్కెట్ అలాగే ఇక్కడ కాళేశ్వరం మార్కెట్లో ఉన్న ఫ్యాన్సీ షాపులు అన్నీ కూడా చాలా సంతోషంగా ఉన్నాయి. ఆయన వల్ల ఈరోజు మాకు ఖర్చులు పెరగకుండా ఉన్నాయి. అలాగే వచ్చే టర్మ్లో కూడా మన కాళేశ్వరం మార్కెట్కి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఎంపీ గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మార్కెట్కి మన ఇక్కడ వాణిజ్య భాగానికి అలాగే ట్రేడ్ అండ్ బిజినెస్ సెంటర్గా డెవలప్ చేయడానికి విజయవాడకి అన్ని రకాలుగా కూడా సపోర్ట్గా ఉంటామని తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్క చిన్న వ్యాపారస్తులకి కూడా ఎంఎస్ఎంఈస్ సపోర్ట్ ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నారు. సో ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడని అర్థం చేసుకుని నగరంలో అసలైన అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపించిన గొప్ప ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అని వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు వెల్లంపల్లి శ్రీలక్ష్మి అన్నారు. వైఎస్ఆర్సీపీ విజయవాడ ఎంపీ అభ్యర్థి కేసినేని నాని సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావుని గెలిపించాలని కోరారు. విజయవాడ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ రోడ్డు 25వ డివిజన్ పరిసర ప్రాంతాలలో ఉదయం వెల్లంపల్లి శ్రీనివాసరావు కుటుంబం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 25వ డివిజన్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ పరిసర ప్రాంతాల్లోని ఇంటింటికి తిరిగి ఫ్యాన్ గుర్తుపై ఓట్లు అభ్యర్థించారు. నిరుపేదలకు మరింత మెరుగైన సంక్షేమ పథకాలు అందాలన్నా, సెంట్రల్ నియోజకవర్గం మరింత అభివృద్ధి సాధించాలన్నా ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ బంకా శకుంతల, భాస్కర్, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ సెంట్రల్ కాన్స్టిట్యున్సీ 25వ డివిజన్ మన బంకా శకుంతల గారు కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో వైసీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి అట్లాగే పార్లమెంట్ అభ్యర్థి కేసీఆర్ నాని గారి తరఫున ప్రచారం చేయటం జరుగుతూ ఉంది. అంతా కూడా చాలా బాగుందండి. అందరూ కూడా తప్పనిసరిగా జగనన్న గెలిపిస్తామని చెప్తా ఉన్నారు. ఇప్పుడు మనం 2 విషయాలు మాట్లాడుకోవాలి. ఏంటంటే ఏదైతే వాలంటీర్ వ్యవస్థని వద్దన్నారు, జగనన్న ప్రవేశపెట్టినటువంటి నవరత్నాలన్నీ కూడా ఫూలిష్ అన్నారు. ఇవాళ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ముందు వాలంటీర్ వ్యవస్థను వద్దన్నారు, మరలా అదే వాలంటీర్ వ్యవస్థ కావాలి, ఇది బాగా పనిచేస్తుంది, కాకపోతే ఎలక్షన్ మూలాన ఈ వాలంటీర్ వ్యవస్థని ప్రస్తుతానికి ఆపండి, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇదే వాలంటీర్స్కి ఏదైతే జగనన్న 5,000 ఇస్తున్నారో వీళ్ళందరికీ మేము మళ్ళీ ఒక 5,000 ఎక్స్ట్రా వేసి 10,000 ఇస్తాము, 10,000 ఇచ్చి మళ్ళీ ఉద్యోగాల్లో తీసుకుంటాం అన్నారు. అంటే మీరు జగనన్న చేసేది కరెక్ట్ అని మీ నోటితో మీరే ఒప్పుకుంటున్నారు. అందరూ కూడా అన్ని పార్టీల వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు. అట్లాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఇది ఇవాళ కొత్తగా వచ్చింది కాదు, అది కూడా నీతి ఆయోగ్ ప్రవేశపెట్టినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్టు ఆల్రెడీ జరుగుతూ ఉన్నదాన్ని ఇవాళ కొత్తగా మొన్న వచ్చింది అన్నట్లు సడన్గా స్టార్ట్ చేశారు అన్నట్లుగా మీ భూములు లాక్కుంటాడు జగనన్న అని మాట్లాడడం అంతా ఎవరు దొంగలు, ఎవరు కాజేస్తారు, ఎవరు ఎస్సీజెడ్లు అని చెప్పి భూములు కాజేసి పెద్దాళ్ళకి ఇస్తూ ఉంటారు, పేదల భూములు కాజేసి అన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. నేను వెల్లంపల్లి శ్రీనివాస్ గారు వాళ్ళ బ్రదర్ రామకృష్ణ గారి వైఫ్ని శ్రీలక్ష్మిని, కేసినేని నాని గారి వైఫ్ పావని గారితో కలిసి శకుంతల ఈ ఏరియా కార్పొరేటర్ శకుంతల గారితో ఈ డివిజన్ 25వ డివిజన్లో
ఓట్లు అభ్యర్థించడం కోసం జనం దగ్గరికి వచ్చాము. ప్రతి చోట జనాలు మేము మీ వెంటే ఉన్నాము, మీకే వేస్తాము అని చెప్పని అంటున్నారు. ఈ ఏరియాలో చాలా వరకు చాలా డెవలప్మెంట్స్ జరిగినాయి. రోడ్లు వేశారు, శానిటేషన్ చాలా బాగుందని అన్నారు. ఇక్కడ శ్రీనివాస్ గారు ఇన్ఛార్జ్ తీసుకున్న ఈ 3 నెలల్లోపు ఆ కాలవొడ్డున సైడ్ డ్రైన్స్ అవన్నీ కూడా కట్టించి వారందరికీ ఇబ్బంది ఉంటే అదంతా తీర్చారు. ఈ ఇన్ఛార్జ్షిప్ తీసుకున్న ఈ 3 నెలల్లోనే ఇంత బాగా చేశారంటే ఇంకా రాను ఇంకా ఆయన ఎంత బాగా డెవలప్ చేయగలరు, ఆయన ప్రజల మనుషులు అని చెప్పి ఇక్కడ వారికి అందరికీ అర్థమైంది. కేసినేని నాని గారు కూడా బాగా చేస్తారు అని చెప్పేసి ఆయన 2 తడవలుగా ఎంపీ కింద చేశారు. ఎలా చేస్తారు ఏంటి అన్నది కూడా జనానికి అర్థమైంది. అందరికీ నమస్కారం. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలోని 25వ డివిజన్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంపీ కేసినేని నాని గారు వాళ్ళ మిస్సెస్ మరియు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు వాళ్ళ మరదలు కలిసి ప్రతి గడపకు వెళ్ళి ఓటు అడగటం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా మేము అడగకముందే జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలన్నీ కూడా మాకు అందుతున్నాయి, మేము మీకే ఓటు వేస్తామని ప్రతి ఒక్కరు ఎంతో సంతోషంగా చెప్తున్నారు. మరి 2014, 2019లో అభివృద్ధి అనేది ఏమీ జరగలేదు. ఈ 2019, 2024 వరకు కూడా రోడ్లు కానీ, శానిటేషన్ కానీ, వాటర్ కానీ, డ్రైనేజీ సిస్టమ్ కానీ, అంతేకాకుండా అబ్దుల్ కలాం స్కూల్ని 1 కోటి రూపాయలతో వర్క్ చేయించడం కూడా జరిగింది. మరి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే అభివృద్ధి అనేది జరిగింది. అందుకనే ప్రతి ఒక్కరూ కూడా మాకు బ్రహ్మరథం పడుతున్నారు. మరి ఇక్కడ ఎంపీ కేసినేని నాని గారిని అలాగే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించడం తెలియజేస్తాం. రాష్ట్రంలో ఇండియా కూటమి బలపరిచిన అభ్యర్థుల విజయం కోసం జాతీయ స్థాయి నేతలతో ఈ నెల 10వ తేదీన విజయవాడ నగరంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగిందని ఏపీసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మన్నికున్ ఠాగూర్ తెలిపారు. సభకు ముఖ్య అతిథులుగా మల్లికార్జున ఖర్గే, సీతారాం ఏచూరి, డి రాజాలు హాజరవుతారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాణిక్ ఠాగూర్ మాట్లాడుతూ ఈ నెల 11న కడప సభకు రాహుల్ గాంధీ హాజరవుతున్నారని పేర్కొన్నారు. జగన్ 5 ఏళ్లుగా మోడీతో కలిసి ఉన్నారు, ఇప్పుడు అవినీతి అని మోడీ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. We had invited you to inform you that Congress President Mallikarjun Kharge ji will be visiting Vijayawada tomorrow for a India Alliance public meeting, and in which left party leaders, CPM General Secretary Sri Sitaram Yechury ji, and as well as CPI Secretary, National Secretary, General Secretary D Raja ji will be there. And with that thing, on 11th of May, the last day of campaigning, Sri Rahul Gandhi ji will be visiting Kadapa for the public meeting in Kadapa at 11 o'clock in the morning. Rahul Gandhi ji's public meeting will be at 11 o'clock in Kadapa, and he will introduce the candidates of the nearby Lok Sabha segments and the assembly segments, and we are very confident that the India Alliance and the Congress Party will perform well in the upcoming Andhra Pradesh elections. గురువారం ఉదయం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 6వ డివిజన్ 14వ డివిజన్లలో దేవినేని అవినాష్ సతీమణి సుధీర ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి గడప గడపకు తిరుగుతూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించారు. ఇన్ఛార్జిగా ఉన్న అవినాష్ కోట్లాది రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని ఆమె గుర్తు చేశారు. గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
దేశవ్యాప్తంగా ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో బీజేపీకి ఎదురుగాలి వీస్తుందని, ఈ ఎన్నికల్లో మోడీ ఓటమి స్పష్టంగా కనిపిస్తుందని సిపిఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి అన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో దేశంలో లౌకిక వ్యవస్థకే పెను సవాళ్లు ఏర్పడ్డాయన్నారు. రాజ్యాంగాన్ని ధ్వంసం చేసే కుట్రలను బీజేపీ పాలకులు చేస్తున్నారన్నారు. దేశంలో లౌకికవాదం మరింతగా పరిడివిల్లాలంటే ఇండియా బ్లాక్ అధికారంలోకి రావాల్సిందేనన్నారు. ఎన్డీఏ కూటమి దేశవ్యాప్తంగా పరాభవం భయంతో ఉందన్నారు. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో అది స్పష్టంగా కనిపిస్తుందన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు, దేశ లౌకికవాదానికి 4 స్తంభాలైన లౌకికవాదం, ఆర్థికం, సామాజిక న్యాయం, ఫెడరలిజం, కేంద్ర రాష్ట్ర సంబంధాలను నిర్వీర్యం చేయడానికి కేంద్రంలోని మోడీ ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. మోడీ అదుపాజ్ఞల్లో ఎన్ఫోర్స్మెంట్, సిబిఐ సంస్థలు పనిచేస్తున్నాయన్నారు. ముఖ్యమైన విషయం, ఈ జరుగుతున్న ఎన్నికలు చాలా కీలకమైన పాత్ర వహిస్తాయి మన దేశం యొక్క భవిష్యత్తు మీద. ఈ ఎన్నికల పరిణామాలకి ఆధారపడి మన దేశంలో ఈ రాజ్యాంగం, ఈ ప్రజాస్వామ్య లౌకికవాదం అది మిగులుతుందా లేదా, దాని మీద వచ్చే ప్రమాదాలని మన దేశం తట్టుకోగలదా లేదా అనే విషయాన్ని ఈ పరిణామాలు నిర్ణయిస్తాయి. గత 10 సంవత్సరాల్లో మనం చూసింది 4 ముఖ్యమైన పునాది స్తంభాలు మన రాజ్యాంగాన్ని. ఆ 4 మీద చాలా పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి. ఈ పునాది స్తంభాలు, ఒకటి ప్రజాస్వామ్య లౌకికవాదం, రెండవది ఆర్థిక ఆత్మనిర్భరత, మూడవది సామాజిక న్యాయం, నాలుగవది ఫెడరలిజం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో ఉన్న సంబంధాల గురించి. ఈ 4 మీద ఆ వివరాల్లోకి నేను వెళ్ళలేదు, కానీ ఈ 4 మీద చాలా తీవ్రమైన దాడులు జరగడం చూస్తున్నాం. దీంతోపాటు రాజ్యాంగం ఏర్పడించిన మన స్వాతంత్ర సంస్థలు, పార్లమెంట్ నుంచి మొదలెడుతూ పార్లమెంటు, జ్యుడిషియరీ, ఎలక్షన్ కమిషన్, ఇప్పుడు చూస్తున్నాం ఎన్ని కంప్లైంట్స్ మేము ఇచ్చామో దానికి అసలు ఎలక్షన్ కమిషన్ అక్నాలెడ్జ్మెంట్ లేదు. ఈ ఎంసీసీ వైలేషను, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ వైలేషన్ గురించి అసలు అక్నాలెడ్జ్మెంట్ కూడా చేయలేదు ఎలక్షన్ కమిషను. వీటితో పాటు మిగతా ఇండిపెండెంట్ సంస్థలు, ముఖ్యంగా ఈడీ, సిబిఐ ఏ విధంగా ఇవాళ పాలక పార్టీ యొక్క ఒక పొలిటికల్ ఆర్మ్ కింద, ఒక రాజకీయ అంగం కింద అవి పనిచేస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అభివృద్ధి చూసి ఓర్వలేక కొన్ని పత్రికలు ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు అవాస్తవాలు రాస్తున్నారని దుర్గగుడి కమిటీ చైర్మన్ కర్నటి రాంబాబు ఆరోపించారు. దుర్గగుడిలో అనేక అభివృద్ధి పనులు వైసీపీ పాలనలోనే జరిగాయని ఆయన వెల్లడించారు. దుర్గగుడిపై అసత్య ఆరోపణలు చేసిన కొన్ని పత్రికలపై దుర్గగుడి కమిటీ చైర్మన్ కర్నటి రాంబాబు గురువారం 1 టౌన్ పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అమ్మవారి దేవస్థానం మీద అవాస్తవాలు రాసిన ప్రధాన పత్రికపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. రాజకీయాలు ఏమైనా ఉంటే ఇతరత్ర విషయాల్లో చేసుకోవాలని, భక్తుల మనోభావాలు దెబ్బతీసే రాజకీయాలు చేయొద్దని హితవు పలికారు. అమ్మవారి ఆలయంపై అవాస్తవాలు రాసిన పత్రికపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జగనన్న పాలనలో అమ్మవారి ఆలయ అభివృద్ధి కోసం కొన్ని కోట్ల రూపాయల నిధులు కేటాయించడం జరిగిందని, అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, భక్తుల సౌకర్యం కోసం అనేక సదుపాయాలు ఏర్పాటు చేశామని తెలిపారు. టీడీపీ ప్రభుత్వంలో నిధులను దుర్వినియోగం చేశారని ఆయన ఆరోపించారు. ఈనాడు పేపర్లో వచ్చినటువంటి వార్త, అమ్మలగన్నమ్మ, కనకదుర్గమ్మ దేవాలయం మీద ఎంత అసత్యమైనటువంటి వార్తలు రాశారు అని అంటే ఈరోజు చాలా బాధాకరంగా ఉంది. ఈ రోజున ఈనాడు పేపర్ వారు అమ్మ సాక్షిగా వైకాపా పాపాలు అని చెప్పనని నిన్న హెడ్డింగ్లో రాశారు. మేము చెప్తున్నాం, వైకాపా ప్రభుత్వంలో చేసినటువంటి దేవాలయాల అభివృద్ధి కానీ, ఈ 5 సంవత్సరాలలో ఎంతో చారిత్రాత్మకంగా అభివృద్ధి చేసి భక్తుల మనోభావాల్ని ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా దేవాలయ అభివృద్ధి పదంలో దూసుకుపోతుంటే, ఈ రోజున
ఈనాడు పేపర్ వారికి కనపడలేదా అని చెప్పని నేను అడుగుతున్నా. వారు రాసినటువంటి రాతల్లో ఏమాత్రం అయినా కానీ ఎంతంటే ఎంతో చేమంత కూడా వాస్తవం లేదు అని చెప్పి కూడా చెప్తున్నాం. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కొండ చర్యలు పడినటువంటి సందర్భంలో 2020లో ఆయన 70 కోట్ల రూపాయలని అమ్మవారి దేవాలయానికి అభివృద్ధి పర్పస్న కొంత బడ్జెట్ని కూడా కేటాయించినటువంటి సందర్భాలు కూడా మీకు కనపడలేదా అని చెప్పి కూడా అడుగుతున్నాం. జగనన్న మాటిస్తే వెనక్కి తగ్గేది లేదు, మాట తప్పుడు మడిమ తిప్పుడు అనే పదం ఈ రాష్ట్రంలో కాదు దేశంలో కూడా ఎక్కడా కూడా ఆ మాటని నిలబెట్టుకునే పదంలోనే ఉంటాడు అని చెప్పి కూడా చెప్తున్నాం. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సృజనా చౌదరి గెలుపునకు ముస్లిం సమాజం కట్టుబడి ఉందని, భారీ మెజారిటీతో గెలిపించుకునేందుకు అందరూ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని టీడీపీ ఏపీ మైనారిటీ విభాగం ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఫతావుల్లా తెలిపారు. ఎన్నికల్లో కులాలు మతాల ప్రస్తావన తీసుకురావడం ఆసిఫ్కు తగదని హితవు పలికారు. భవానీపురం బీజేపీ ఎన్నికల కార్యాలయంలో టీడీపీ ఏపీ మైనారిటీ విభాగం ప్రధాన కార్యదర్శి ఫతావుల్లా మీడియాతో గురువారం మాట్లాడారు. మహిళలతో సహా భారీగా ముస్లిం నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రలోభాలకు లోనైన కొందరు ఆసిఫ్ను భుజాన వేసుకుని మాట్లాడుతున్నారని అన్నారు. కార్పొరేటర్గా ఉన్నప్పుడు ముస్లింలకు ఆసిఫ్ ఏం చేశారని, మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నప్పుడు ఎవరికైనా రుణాలు ఇప్పించారని ఫతావుల్లా ప్రశ్నించారు. బుగ్గకారు రెమ్యూనరేషన్ కోసమే చైర్మన్ పదవి తీసుకున్నారని ఆరోపించారు. పశ్చిమానికి సృజనాను ఎంపీ అభ్యర్థిగా చిన్నిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ఫతావుల్లా అన్నారు. సృజనా చౌదరి కేసినేని చిన్ని గురించి నోరు జారి మాట్లాడితే ఆసిఫ్ నాలుక కోస్తామని మైనారిటీ నాయకురాలు ఆశ హెచ్చరించారు. పేకట్టలతో కాలం గడిపే ఆసిఫ్ ఎమ్మెల్యేకి తక్కువ, కార్పొరేటర్కి తక్కువ అని ఆశ ఎద్దేవా చేశారు. వెస్ట్లో సృజనాను 50,000 ఓట్ల మెజారిటీతో, చిన్నీని 3 లక్షల మెజారిటీతో గెలిపించుకుంటామని ఆశ ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో షేక్ బడే సాహెబ్, ఎండి మోదీన్, ఎండి నజీబ్, షేక్ ఇస్మాయిల్, షేక్ ఫక్రుద్దీన్, షేక్ జాన్ బాషా, సయ్యద్ ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు. రోజు ఈ పత్రికా సమావేశం ఎందుకు పెట్టడం జరిగిందంటే, పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్న షేక్ ఆసిఫ్ అనే వ్యక్తి ఆయన ఏం చేస్తాడో, ఆయనకు ఎందుకు ఓటు వేయాలో ఇది మాత్రం ఎక్కడా చెప్పకుండా సుజనా చౌదరి గారి మీద పడ్డాడు. ఎందుకంటే పశ్చిమ నియోజకవర్గంలో సుజనా చౌదరి గారు బీజేపీ కమలం గుర్తుపై పోటీ చేస్తున్నారు. అతను ఈ బీజేపీ, ముస్లిం, హిందూ ఈ కులాలు మతాలను తెచ్చి అతను ఏం చేస్తాడో మాత్రం ఎక్కడా కూడా ఏ ప్రెస్ మీట్లో కానీ ప్రజల్లో తిరిగేటప్పుడు కానీ ఎక్కడా చెప్పట్లేదు. మాట్లాడితే బీజేపీ అభ్యర్థి మాట్లాడితే ఎన్ఆర్సీ అమలు చేస్తారు, 4% రిజర్వేషన్ తీసేసి, ఇదే తప్ప అతను ఏం చేయాలనుకుంటాడు పశ్చిమ నియోజకవర్గానికి మాత్రం ఎక్కడా కూడా చెప్పడం లేదు. నమస్కారం. మరి ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో సుజనా చౌదరి గారి ఆఫీసులో ప్రెస్ మీటు మైనారిటీ సోదరులతో సహా అందరం కూర్చుండడం జరిగింది. ఎందుకంటే ఒక బఫ్ఫుంగాడు, బఫ్ఫం అనేవాడు ఎవరంటే పశ్చిమ నియోజకవర్గంలో కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ ఉన్నవాడు ఆసిఫ్. వాడు సుజనా చౌదరి గురించి మాట్లాడుతున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముస్లిం మైనారిటీలకు రాష్ట్రంలో పెద్దపీట వేశారని వైసీపీ రాష్ట్ర మైనారిటీ కార్యదర్శి నూరుద్దీన్ అన్నారు. 4% రిజర్వేషన్ తొలగించనని కర్నూలు సభలో జగన్ హామీ ఇచ్చారని తెలిపారు. ముస్లిం మైనారిటీలను మొదటి నుండి దగా చేసిన వ్యక్తి నారా చంద్రబాబు అని విమర్శలు గుప్పించారు. నగరంలోని వైసీపీ రాష్ట్ర మైనారిటీ కార్యదర్శి కార్యాలయం నందు నిర్వహించిన మీడియా సమావేశంలో వైసీపీ రాష్ట్ర మైనారిటీ కార్యదర్శి నూరుద్దీన్ మీడియాతో మాట్లాడారు. కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడమంటూ సీఎం జగన్ అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా కృషి చేస్తున్నారని చెప్పారు. ముస్లిం మైనారిటీలను బీజేపీ అభద్రతా భావనలోకి నెట్టేసిందన్నారు. వైసీపీ ప్రభుత్వం 4% రిజర్వేషన్ తొలగిస్తుందని టీడీపీ విషయం కక్కడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ముస్లిం మైనారిటీలపై చిత్తశుద్ధితో కర్నూలు సభలో జగన్ స్పష్టమైన హామీ ఇచ్చారని 4% రిజర్వేషన్ తొలగించనని చెప్పారన్నారు.
పవన్ కళ్యాణ్, చంద్రబాబు ముస్లిం నమ్మకాలను పొందలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారన్నారు. సీఎం జగన్ పాలనలో ఎంత లబ్ధి చేకూరింది ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పారు. ముస్లింలకు మేలు చేసింది ఎవరనేది ప్రజలే ఆలోచన చేయాలన్నారు. జగన్ రిజర్వేషన్కు మద్దతు పలికారని, హామీలతో కూడిన మేనిఫెస్టోతో మాయ చేసిన ఘనత చంద్రబాబుదని విమర్శించారు. నవరత్నాలతో పాటు అనేక సంక్షేమ పథకాలు జగన్ రాష్ట్రానికి అందిస్తున్నారని, దొంగ హామీలు ఇవ్వనని చెప్పే దమ్మున్న నాయకుడు జగన్ అని కొనియాడారు. దొంగ హామీలు, గాలి మాటలతో కూటమి అధికారంలోకి రావాలని చూస్తుందన్నారు. సూపర్ 6 అంటే తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను కాపీ కొట్టింది చంద్రబాబు అని వ్యాఖ్యానించారు. జనసేన పవన్ కళ్యాణ్ సీఎం కాదు కదా, ఎమ్మెల్యేగా, వార్డు మెంబర్గా కూడా గెలవలేడని అన్నారు. ఓటుతో అందరికీ బుద్ధి చెప్పాలని, జగన్ను మరలా ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. ముస్లిం మైనారిటీలు ఆలోచించాలని చెప్పారు. మతం చూడం, ప్రాంతం చూడం అంటూ గత 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సుపరిపాలన అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నారు. ఇది మనందరికీ తెలిసిన విషయమే. ప్రత్యేకించి రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీలను అభద్రతా భావంలోకి నెట్టివేసేటట్లుగా ఈ మధ్య కాలంలో భారతీయ జనతా పార్టీ కేంద్రంలోని ఉన్నటువంటి అగ్ర నాయకత్వం కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకులు కానీ ఏదైతే 4% రిజర్వేషన్ మేము తొలగించేస్తాం, సిఏఏని తీసుకొస్తాం, ఎన్ఆర్సీ కూడా కొన్ని రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేశాం అని ఏదైతే నిత్యం ముస్లిం మైనార్టీలపై విషం కక్కుతున్న సందర్భంలో 4% రిజర్వేషన్ ఎటువంటి పరిస్థితుల్లో ఆపే ప్రసక్తే లేదు. 4% రిజర్వేషన్ ఎటువంటి పరిస్థితుల్లో ఉండి తీరాలి అని చెప్పి మరొకసారి బలంగా ముస్లిం మైనార్టీలపై తనకున్నటువంటి చిత్తశుద్ధిని నిరూపించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఈరోజు కర్నూలు సభలో చూడటం జరిగింది. ముస్లిం మైనార్టీలకు అభివృద్ధి, సంక్షేమం మరియు విద్య, వైద్యం అన్ని వర్గాలతో పాటు అందించినటువంటి మహానాయకుడు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు 4% రిజర్వేషన్ ఇచ్చారు. ఆ 4% రిజర్వేషన్ని తీసేస్తారన్నటువంటి బీజేపీ పార్టీతో ఉన్నటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ముస్లిం మైనార్టీల యొక్క నమ్మకాన్ని పొందలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. నేను మీడియా ముఖంగా రాష్ట్రంలో ఉన్నటువంటి నా మైనార్టీ సోదరులు ఏదైతే బీజేపీ, టీడీపీ, జనసేనలో ఉన్నటువంటి మైనార్టీ నాయకులు నేను ఒకటే కోరుతా ఉన్నా, మీరు పునరాలోచించుకోవాలి. మీ గుండెల మీద చేయి వేసుకొని ఈ 5 సంవత్సరాల్లో పాలన వల్ల మీకు, మీ ఇంట్లో మీ అక్క చెల్లెళ్ళకు కానీ, మీ కుటుంబానికి కానీ ఎంత లబ్ధి చేకూరింది అనేది గుండెల మీద చేయి పెట్టుకొని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్యాకేజీ స్టార్ అంటూ వైసీపీ నేత పోతిన మహేష్ ఆరోపించారు. ఆశల కోసమే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టారని విమర్శలు చేశారు. ఒకప్పుడు కారుకు ఈఎంఐ కట్టలేని పవన్ ఇప్పుడు 100 కోట్ల ఆస్తులు ఎలా సంపాదించారని ఆయన ప్రశ్నించారు. నమ్ముకున్న వాళ్లను అమ్ముకుని తన ఆస్తులను పెంచుకున్నారని విమర్శించారు. పార్టీ ఆఫీసులను కూడా పవన్ తన పేరిట రిజిస్టర్ చేయించుకున్నారన్నారు పోతిన మహేష్. మంగళగిరిలో 100 కోట్లు పెట్టి బినామీల పేరిట ఆస్తులు కూడా పెట్టుకున్నారంటూ డాక్యుమెంట్లను చూపించారు పోతిన మహేష్. అంత డబ్బు ఎలా వచ్చిందో పవన్ లెక్క చెప్పాలని సవాల్ విసిరారు. బినామీ వ్యవహారంపై దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తామని అన్నారు. కుటుంబ సభ్యులతో పాటు మరికొందరు పవన్ బినామీలుగా ఉన్నారన్నారు. పవన్ కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. కాపు కమ్యూనిటీ ఇచ్చిన విరాళాలను కూడా పవన్ కళ్యాణ్ స్వాహా చేశారని ఆరోపించారు. ఎలా ఖర్చు చేశారని అడిగిన వాళ్లను దూరం పెట్టారన్నారు. రంగారెడ్డి జిల్లాలోని పవన్ కళ్యాణ్ ఫామ్ హౌస్ మాటున పెద్ద గూడు పుటాని ఉందన్నారు. అఫిడవిట్లో ఆయన చెప్పిన లెక్క కన్నా ఆయన కొన్న భూమి ఎక్కువన్నారు. అందరికీ నమస్కారం. పవన్ కళ్యాణ్ గారు ప్రజా సేవ కోసం, మార్పు కోసం వచ్చారని నాలాంటి వాళ్ళందరూ కూడా భావించారు. కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి ఊడిగం చేయడానికి, ప్యాకేజీ తీసుకోవడానికని మాత్రమే మా అందరికీ ఈ మధ్యనే అర్థమైంది. పవన్ కళ్యాణ్ గారిది వ్యక్తిగత స్వార్థం తప్ప ఎక్కడా కూడా సామాజిక దృక్పథం కానీ, సమాజానికి సేవ చేయాలనేటువంటి ఉద్దేశం కానీ లేనటువంటి
ఒక పొలిటికల్ ప్యాకేజీ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అని కూడా ఈ సందర్భంగా నేనైతే తెలియజేస్తూ ఉన్నా. ఆయన రాజకీయాల్లోకి వచ్చే ముందు మనందరం కూడా చూసాం. ఆయన ఏమని చెప్పారు నాకు, కనీసం నేను ఉండేది ఒక సాధారణ అపార్ట్మెంట్లో, కారుకి ఈఎంఐ కూడా కట్టలేకపోతే నా కారుని తీసుకెళ్ళిపోయారు, నేను ఉంటున్నది ఒక అపార్ట్మెంట్లోని అని చెప్పినటువంటి వ్యక్తే పవన్ కళ్యాణ్ గారు 2014లో ఈ మాట చెప్తే 2024 నాటికి కారుకి ఈఎంఐ కట్టలేనటువంటి వ్యక్తి, కేవలం ఒక అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వ్యక్తి 2014లో జనసేన పార్టీ పెట్టిన తర్వాత ఇప్పుడు 2024 ఈ 9 ఏళ్ల 10 ఏళ్ల కాలంలో పవన్ కళ్యాణ్ గారు సంపాదించిన ఆస్తుల విలువ 1500 నుంచి 2000 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఎంత ఉన్నాయి? 1500 నుంచి 2000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. ఇది నాకు తెలిసినంత వరకు, మరి మిగతా ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు. ఇవి నాకు తెలిసినంత వరకు ఆయనకు ఉన్నటువంటి ఆస్తుల విలువ. మీ గతంలో కారు ఈఎంఐ కట్టలేనటువంటి వాళ్ళు, ఒక అపార్ట్మెంట్లో కూడా సొంతంగా లేనటువంటి వారు ఈ రోజున మీకు 1000 కోట్ల రూపాయల ఆస్తులు, భూములు, లగ్జరీ కార్లు, తిరగడానికి సొంతంగా హెలికాప్టర్లు, ఇవన్నీ ఎలాగొచ్చినాయో చెప్తే, ఆ మర్మం ఏంటో కూడా చెప్తే ఈ రాష్ట్రంలో పేద సామాన్య వర్గ ప్రజలు కూడా తెలుసుకుంటారు. ఎంఆర్పీఎస్ ఉద్యమ నేత మందకృష్ణ మాదిగ గత 30 సంవత్సరాల నుండి ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని కోట్ల రూపాయలు సంపాదించుకుని రిజర్వేషన్ విషయంలో మాదిగ బిడ్డలకు తీవ్ర అన్యాయం చేశారని మాదిగ అక్కల దండోర రాష్ట్ర అధ్యక్షులు చంటిబాబు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు మాదిగలు వ్యతిరేకంగా ఓట్లు వేయాలని అభ్యర్థించారు. ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాదిగ హక్కుల దండోర నేత చంటిబాబు మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ తన స్వలాభం కోసం ఉద్యమాన్ని బీజేపీ, తెలుగుదేశం పార్టీ వద్ద తాకట్టు పెట్టారని మండిపడ్డారు. రాష్ట్రంలో క్రైస్తవులపై దాడులకు పాల్పడిన సమయంలో బీజేపీ, చంద్రబాబు నాయుడు ఎందుకు మౌనంగా ఉన్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నా పేరు ఏడి చంటిబాబు, మాదిగ హక్కుల దండోర రాష్ట్ర అధ్యక్షుని. ఈరోజు మా మాదిగలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని బట్టి పత్రికాముఖంగా విడుదల చేయాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే 30 సంవత్సరాల నుంచి మా ఉద్యమం అలాగే నీరు గారిపోతుంది తప్ప మా మాదిగ బిడ్డలకు ఏది కూడా మేలు జరగట్లేదు. మందకృష్ణ వల్ల మేము చాలా లాస్ అయిపోయాం. మందకృష్ణ అతనికి సంపాదన తప్ప జాతి ప్రయోజనాలకి ఏమీ ఉపయోగపడతలేదు. నరేంద్ర మోడీ గారితో సంవత్సరం క్రితం ఒప్పందం పెట్టుకున్నాడు. ఒప్పందం పెట్టుకున్న తర్వాత అధికారంలో ఉన్నటువంటి పార్టీ కనీసం వర్గీకరణ విషయం ప్రస్తావించలేదు. ఇప్పటి వరకు మాదిగలను తాకట్టు పెడుతున్నాను అంటున్నాడే తప్ప, సార్ మాకు ఇలా వర్గీకరణ చేయండి, మేము కట్టుబడి ఉంటాం మాదిగలందరం ఆంధ్ర తెలంగాణలో అన్న మాట అతను ప్రస్తావించలేదు. కానీ ఎందుకు ప్రస్తావించలేదని అడిగితే నాకన్నా ఎక్కువ తెలుసా మీకు అని ప్రశ్నిస్తున్నాడు తప్ప ఏ నాయకుడిని కూడా ఆయన అడగట్లేదు. వర్గీకరణ జరగదు. ఈరోజు మాదిగలు నేను బీజేపీకి తాకట్టు పెట్టాడంటే మేము దాన్ని ఖండిస్తున్నాం. మేము తాకట్టు ఉండట్లేదు బీజేపీకి. కాబట్టి మందకృష్ణ మాదిగ గారు ఒకటండి, మేము చెప్పేది ప్రత్యేకంగా మాదిగల కోసం మీరు అంటూ ఉద్యమం చేస్తే మేమందరం సిద్ధంగానే ఉన్నాం. కానీ మీ దృష్టి ఏంటంటే మీ కోట్ల సంపాదన, మా బిడ్డలు రక్తం తాగుతున్నారు తప్ప మీరు ఏమీ వర్గీకరణ 30 సంవత్సరాలు సాధించింది ఏమీ లేదు. ఇప్పుడు కూడా సాధించారని మాకు నమ్మకం లేదు. బీజేపీ గవర్నమెంట్ వర్గీకరణ చేస్తుందని మాకు నమ్మకం లేదు. కాబట్టి ఇప్పటికన్నా మీరు కొన్ని విషయాల్లో తగ్గి మీరు పక్క తప్పుకుంటే వర్గీకరణ ఎలా సాధించాలనేది మాకు తెలుసు. కానీ మా బిడ్డలకి ఏం మేలు జరగట్లేదు. కాబట్టి మీరు ఏసీ భవనంలో ఉన్నారు, మా బిడ్డలందరూ కూడా ఊరు గుడిసెల్లో బతుకుతున్నారు. అదొకటే గుర్తుపెట్టుకోండి. మీరు ఉద్యమంలోకి వచ్చేటప్పుడు ఎలాగున్నారో ఇప్పుడు ఎలాగున్నారో అనేది మాదిగ జాతికి అందరికీ తెలుసు. ఆంధ్ర తెలంగాణ మాదిగలందరూ కూడా ఈరోజు నీకు వ్యతిరేకిస్తున్నారంటే ఏ కారణం చేత వ్యతిరేకిస్తున్నారో అని ఆలోచించండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఓటు వేసే ముందు మీకు ఎవరి వల్ల మంచి జరిగిందో ఆలోచన చేయాలన్న సీఎం జగన్మోహన్ రెడ్డి. టీడీపీ, బీజేపీ, జనసేన కుట్రతో పేదలకు నష్టం జరుగుతుందని ఆయన దుయ్యబట్టారు. నిత్యావసర సరుకుల రేటు పెరగడానికి కారణం కేంద్ర ప్రభుత్వం కాదా అని ప్రశ్నించిన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.
ఎంతమంది కలిసి వచ్చినా జగన్ని ఓడించడం కల అని చెప్పిన వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. కీప్ వాచింగ్ డి న్యూస్.